ఇవాళ దేవుని విషయాల్లో చాలా ఆటలాడుతున్నారు చాలామంది. వాళ్ళు ఆదివారం గుడికి సరిగా రారు, ప్రార్థన గుడికి సరిగా రారు. ఇవాళ గుర్తులు చెప్తాను మీకు. నిజంగా మారేవు అంటే నువ్వు మారినట్టే ప్రవర్తిస్తావు. నువ్వు మారలేదు కాబట్టి నీ ప్రవర్తన చెప్తుంది నువ్వు మారలేదని. మనం చూసినట్లయితే మార్కు 16:16 విశ్వసించకపోతే కలుగు మరొక నష్టాన్ని మనం చూసినట్లయితే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడాలి. నమ్మిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాప్తీసం. నువ్వు నమ్మేవంటే గుర్తేంటి? బాప్తీసం తీసుకోవాలి. నువ్వు నమ్మలేదు అని అంటే అర్థం ఏంటి? బాప్తీసం తీసుకోడు. మీరు గమనించారా మీరు? ఇప్పుడు నోవాహు దినాల్లో దేవుడు వాడని తయారు చేయమని నోవాహు చెప్పాడు. ఇప్పుడు ఆ వాడలోకి ప్రవేశించమన్నాడు. ఎందుకు? నేను 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షాన్ని కురిపించి భూమి అంతా ఏం చేస్తాను? నాశనం చేస్తాను. ఈ మాటలు నమ్మశక్యంగా ఉన్నాయా? నమ్మడానికి వీల్లేదు. చూడకపోయినా, జరగవలసిని చూడకపోయినా అవి జరుగుతాయని నమ్మి వాడకట్టాడు. అర్థమైంది? నమ్మి బాప్తీసం తీసుకోవడం అంటే అది చెప్తున్నాను. నమ్మి బాప్తీసం అంటే అర్థం ఏంటంటే వాడ నోవాకు జరగబోయేది ఏంటి తెలీదు. ఒక మాటలో చెప్పాలంటే నోవాకు వర్షం చూడాలి. వర్షం అంటే ఏంటో తెలీదు. అంతవరకు వర్షం లేదు. వర్షం అంటే తెలియకుండా వర్షం వచ్చి జల ప్రళయం మా ఇంటికి ఏమైనా అర్థమైద్దా? ఇవాళ రాబోయే 7 ఏళ్ల శ్రమలు కానీ, రాబోయే క్రీస్తు అంత్యక్రీస్తు పరిపాలన కానీ, దేవుని ఉగ్రత కానీ మనకి ఏమీ అర్థం కాకపోయినప్పటికీ నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. నమ్ముతున్నావా? అది నమ్మకం ఉన్నోడు వాడు తయారు చేశాడు. ఇప్పుడు మీరు వాడు కూడా తయారు చేయకర్లా. మీరు మిగతా వాళ్ళందరికీ వాక్యం చెప్పాడు. జల ప్రళయం వస్తుంది, 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షం పడుతుంది. మీరందరూ ఏం చేయండి? వాడలోకి రండి. ఇప్పుడు మీరు చెప్పండి జవాబు. వాడలోకి ఎవరు వస్తారు? సింపుల్ ఆన్సర్. నమ్మిన వాళ్ళు వస్తారు. ఏమి నమ్మిన వాళ్ళు? వర్షం వస్తుంది, మనం నాశనం అయిపోతాము, మనం లోపలికి వెళ్ళాలి, అమ్మో దేవుడి మాటను నమ్మినోడు వస్తాడు లోపలికి. అది ప్రపంచం మొత్తంలో 8 మంది నమ్మేది అంటే చెప్పండి మిగతా వాళ్ళందరూ నమ్మల. వాళ్ళందరూ ఏమయ్యారు? శిక్ష విధించబడు. అది నమ్మకపోతే శిక్ష ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. అంతే. మీరందరూ రక్షించబడ్డమే నా ఉద్దేశం. మీరందరూ శిక్షించబడ్డం నా ఉద్దేశం కాదు.